దేవుణ్ణి మన మధ్యలోనికి తెచ్చుకొని చెప్పుకోవాలి. దేవుని బిడ్డలు చూడండి, ఇప్పుడు నేను ముగించేస్తున్నాను. ఏమండి, ఒక్క వచనం మీకు చూపించాలి. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు కనుక ఆ మాట మీకు చూపించి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. ఇది జరుగా నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకునుడి, మీ విడుదల సమీపించుదని. గట్టిగా చెప్పకపోతే హల్లెలూయా, హల్లెలూయా. కనుక విడుదల, ఆమె చెప్పండి. మీకు విడుదల వచ్చిందని పక్క వాళ్ళకి చెప్పండి. విడుదల వచ్చింది కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఇప్పుడు మొదటికి వద్దాం. గొర్రెల కాపరులు దేవుణ్ణి వెంబడించారు. ఎవరు? యాకోబు, మోషే, దావీదు. వారు సిగ్గుపడ్డారా? వారి తలలు ఎత్తబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. తలలు ఎత్తుకుని వారు ముందుకు సాగారు. వారు తలలు ఎత్తుకుని వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వారు పట్టుకుంటూ ముందుకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గొర్రెలు కాపర్లు కొత్త నిబంధనలకు వస్తే గొర్రెలు కాస్తున్నాడు. ఈ కాపర్లు తలలు ఎత్తుకొని సువార్తను ప్రకటించుకుంటూ దావీదు పట్టణమునకు దారిలో కలిసిన వారందరికీ కూడా చాటింపు చెబుతూ వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. తలలు ఎత్తుకొని వెళ్ళారు. ఈ రోజు నువ్వు దేవుణ్ణి చూస్తే నీ తల ఎవడు దించాలన్న కష్టమే. నీ తల ఎత్తేవాడు నీ దేవుడు. మన తల ఎత్తుకునే వారిగానే దేవుడు చేస్తాడు, కానీ తల దించుకునేవాడిగా చేసేవాడు నా దేవుడు కాదు. ఆమేన్. ప్రియులారా, కనుక దైవ లేఖనము సెలవిస్తుంది, ఈ లోకాన్ని ఏలేవాడు స్వల్ప గ్రామమైన నీలో నుంచి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు తల దించుకునే పని ఉండదు. నువ్వు దించాలి అని అనుకుంటున్నావు, కానీ నీ తల పైకెత్తుతానని దేవుడు చెప్తున్నాడు. నేను నిలబెడతానని దేవుడు చెప్తున్నాడు. కనుక నీకు విడుదల వచ్చిందని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళకి అందరికి యాకోబుకు దేవుడు చెప్పాడు కదా, నీకు విడుదల వచ్చిందని. ఏమని? మోషే నాయకత్వం తిరిగిలేదని చెప్పాడు కదా. దావీదుకి చెప్పాడు, ఏమని తెలుసా? దావీదు, నువ్వు నా హృదయాన. మోషేకి ఏమన్నాడండి? మోషే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుని బిడ్డరా, ఇజ్రాయేల్ ప్రజలుగా నువ్వు నీలో నుంచి వస్తారు, 12 గోత్రాలు నీలో నుంచి నేను రప్పిస్తాను దేవుడు యాకోబుకి మాట ఇచ్చాడు కదండి. ఏమండి? వాళ్ళందరూ తల ఎత్తుకుని ఉన్నారు, తల దించుకుని ఉన్నారు. చెప్పండి, తల ఎత్తుకుని లోతుకి ఎందుకు చెప్తుంది? మీకు ఇలా విషయాలు తెలియాలి. కనుక వాళ్ళు తల ఎత్తుకుంటే దేవుడు చేసాడండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకు విడుదల సమీపించింది, నీకు తల ఎత్తుకునేటువంటి స్థితిని కూడా దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే లోకానికి రక్షకుడు. ఎవరైనా లోకానికి రక్షకుడు. కనుక దేవుని బిడ్డరా, ఎంతమంది ఎన్ని చెప్పినా ఈ రోజు నుంచి నువ్వు ఒకటే నేర్చుకోవాలి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు. ఇప్పుడు ఏనుగులు వచ్చాయి. ఏనుగులు వచ్చినప్పుడు పరిగెత్తాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటామా? లేకపోతే ఇలా నిలబడతారా? పరిగెత్తాలి కదా. పరిగెడితేనే, అందుకే అన్నాడు ఏమని? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఎక్కువ కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక అంత గొప్ప దేవుడు ఈ లోకములో ఉన్న మనలాంటి వారిని రక్షించడానికి లోకానికి వచ్చి శాంతి సమాధానం ఇచ్చి రక్షణ ఇచ్చి భాగ్యం ఇచ్చి ఏమని ఆశీర్వాదం ఇచ్చి ఇన్ని కలుగు చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమందిని దీవించిన దేవుడు ఏమండి నిన్ను కూడా దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. చెప్పండి పక్క మాట, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. కనుక దేవుడు ఆశీర్వాదం చాలా గొప్పది. ఆశీర్వాదము జీవితంలో